నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పట్టణంలో ఘనంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు. కూటమి ప్రభుత్వంలో అంధకారంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దుతాం. కూటమి అభ్యర్థి నాదెండ్ల మనోహర్. పద్దెనిమిదవ తేదీ నుండి ప్రారంభమైన నామినేషన్ల స్వీకరణలో భాగంగా 3వ రోజు ఎటువంటి నామినేషన్లు దాఖలు కాలేదని సబ్ కలెక్టర్ ప్రకాష్ జైన్ తెలిపారు. ఇప్పటి వరకు 3 నామినేషన్లు మాత్రమే అందినట్లు చెప్పారు. 21వ తేదీ ఆదివారం కావడంతో 22వ తేదీ సోమవారం నుండి నామినేషన్ల ప్రక్రియ ఉంటుందని, ఈ నెల 25వ తేదీ మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ల స్వీకరణ ఉంటుందని చెప్పారు. ఈ రోజు తెనాలి అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీలో నామినేషన్స్ రాలేదు. 18th నుంచి నామినేషన్ స్టార్ట్ అయింది. అప్పుడు నుంచి మన దగ్గర 3 నామినేషన్స్ వచ్చింది. అన్ని 3 నామినేషన్స్ నిన్న వచ్చింది. ఆ విషయంలో నేను మీరు అందరికీ ఆల్రెడీ చెప్పాను. ఇప్పుడు మన దగ్గర నామినేషన్స్ 25th వరకు వస్తుంది. రేపు సండే ఉంటుంది, అందుకని రేపు హాలిడే ఉంది. తర్వాత మండే నుంచి కంటిన్యూస్గా నామినేషన్స్ తీసుకుంటాము. 25th ఏప్రిల్ 3 PM వరకు మనం నామినేషన్స్ యాక్సెప్ట్ చేస్తాం. 3 PM 25th ఏప్రిల్ వరకు నామినేషన్ యాక్సెప్ట్ చేస్తాం. తర్వాత స్క్రూటినీ 26th ఏప్రిల్ లోపల మనం చేస్తాం. తర్వాత విత్డ్రావల్ కోసం డెడ్ లైన్ కూడా ఉంది. అదే 29th ఏప్రిల్ వరకు విత్డ్రావల్ డేట్ ఉంది. అదే కూడా ఇక్కడ మనం చేస్తాం. టీడీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలను టీడీపీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణ టీడీపీ కార్యాలయంలో పార్టీ నేతలు కేక్ కట్ చేసి చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నారా చంద్రబాబు నాయుడు గారి జన్మదినోత్సవ సందర్భంగా తెనాలి నియోజకవర్గ పట్టణ పార్టీ ఆఫీసులో కుల మతాలకు అతీతంగా అందరి సమక్షంలో ఘనంగా ఆయన పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం జరిగింది. ఈ రాష్ట్రాన్ని, ఈ భారతదేశాన్ని ఎన్నో రకాలుగా అవసరమైనప్పుడు కాపాడిన ఎన్టీ రామారావు గారు, తర్వాత చంద్రబాబు నాయుడు గారు, వారి వారసత్వంతో వచ్చిన నారా లోకేష్ బాబు గారు, వారి పరంపర ఇలాగే కొనసాగాలని, రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు మరలా ముఖ్యమంత్రి అయ్యి ఈ రాష్ట్రాన్ని పరిపాలించాలని, ఈ రాష్ట్రానికి పట్టిన పీడను వదిలించాలని, వారికి సహాయంగా భగవంతుడు వారికి అండగా ఉంటూ వారికి ఆయురారోగ్యాలు కల్పిస్తూ నిండు నూరేళ్ళు ఇటువంటి పండుగలు అవి చేసుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. తెనాలి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఆఫీసులో ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి నేతృత్వంలో మన ప్రియతమ నేత, అభివృద్ధి ప్రదాత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి 75వ జన్మదినోత్సవాన్ని అత్యంత ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో అటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కానీ, ఇటు విభజిత ఆంధ్రప్రదేశ్లో కానీ అభివృద్ధికి నిదర్శనం చంద్రబాబు నాయుడు గారు. హైటెక్ సిటీ ద్వారా సాఫ్ట్వేర్ రంగాన్ని అభివృద్ధిపరిచి ప్రపంచవ్యాప్తంగా తెలుగువారి ఘనతని చాటినటువంటి మన ప్రియతమ నేత నారా చంద్రబాబు నాయుడు గారు. ఎన్నికల విధులకు హాజరు కానున్న వారికి తెనాలిలో శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నట్లు సబ్ కలెక్టర్ ప్రకాష్ జైన్ తెలిపారు. శిక్షణ కేంద్రం ఏర్పాటుకు సంబంధించి కొత్తపేటలోని మున్సిపల్ బాయ్స్ హై స్కూల్ మరియు చిన్నఊరు శివాలయం వద్ద గల మున్సిపల్ ఎలిమెంటరీ పాఠశాలను మున్సిపల్ కమిషనర్ బండి శేషన్నతో కలిసి ఆయన పరిశీలించారు. మున్సిపల్ బాయ్స్ హై స్కూల్ శిక్షణ కేంద్రం ఏర్పాటుకు అన్ని విధాలా అనుకూలంగా ఉన్నట్లు తెలిపారు.
ఇప్పుడు మనము ట్రైనింగ్ కోసం ఈ స్కూల్ చూసాము. ఇక్కడే సెకండ్ ర్యాండమైజేషన్ ఆఫ్ పోలింగ్ పర్సనల్ తర్వాత ఇక్కడ తెనాలిలో ఎవరు పని చేస్తారు వాళ్ళకి మనం ట్రైనింగ్ ఇస్తాము. ఆ ట్రైనింగ్కి వెన్యూ ఇప్పుడు మనం చూస్తున్నాము. ఆ వెన్యూ కోసం ఇక్కడ వచ్చాము. ఇది చాలా ఓల్డ్ ఇది బాయ్స్ మున్సిపల్ హై స్కూల్కి మనం వచ్చాము. ఇక్కడే చాలా రూమ్స్ కూడా ఉన్నాయి, చాలా స్పేషియస్గా కూడా ఉన్నాయి, అన్ని ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి. అందుకని ఇప్పుడు మనం ఈ ప్రకారంగా ఆలోచిస్తున్నాము. సో మోస్ట్ లైక్లీ ఇక్కడ మనం ట్రైనింగ్ ఇస్తాము. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని కేక్ కట్ చేశారు. స్థానిక ఈగల్ రెస్టారెంట్ వద్ద టీడీపీ రాష్ట్ర వాణిజ్య విభాగ కార్యదర్శి పూర్ణచంద్ ఆధ్వర్యంలో కేక్ను కట్ చేసి వేడుకలు నిర్వహించారు. రాబోయే ఎన్నికల్లో విజయం సాధించి మళ్లీ ముఖ్యమంత్రి కావాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ అన్నబత్తిని జయలక్ష్మి, అన్నబత్తిని శ్రావణ్ కుమార్, కన్నెగంటి మురళీకృష్ణ, ఈదర శ్రీనివాస్, పావులటి రాంబాబు, కొండా యాదవ్ తదితరులు పాల్గొన్నారు. మా తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారు 2 రాష్ట్రాలని ఎంత అభివృద్ధి పరిచారో ప్రజలందరికీ తెలుసు. అటువంటి నారా చంద్రబాబు నాయుడు గారి 75వ జన్మదినం ఇక్కడ చేసుకోవటం చాలా ఆనందంగా ఉంది. ఇందు మూలంగా చంద్రబాబు నాయుడు గారికి అందరం చేయవలసింది ఏమిటంటే 175 నియోజకవర్గాల్లో అభ్యర్థుల్ని 25 పార్లమెంట్లో అభ్యర్థుల్ని మనం అత్యధిక మెజార్టీతో గెలిపించుకుని, అట్లాగే ఇక్కడ మన నాదెండ్ల మనోహర్ గారిని, అట్లాగే మన పార్లమెంట్ అధ్యక్షుడు పెమ్మసాని చంద్రశేఖర్ గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవడానికి మనందరం సమిష్టిగా కృషి చేసి వారి అందరినీ గెలిపించి మన చంద్రబాబు గారిని ముఖ్యమంత్రిగా చేయటానికి ఉద్యమించటమే ఈ జన్మదిన సందర్భంగా ఆయనకి మనం ఇచ్చే కానుక. 1950 ఏప్రిల్ 20వ తారీఖున నారా అమ్మనమ్మ ఖర్జూర నాయుడు గారికి జన్మించి నారావారి పల్లెలోనే కాకుండా ప్రపంచం మొత్తానికి కూడా ఒక బ్రాండ్ అంబాసిడర్గా ఉన్న నారా చంద్రబాబు నాయుడు గారి జన్మదినం సందర్భంగా ఈరోజు సోదరులందరం కలిసి, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరం కలిసి ఆయన జన్మదినాన్ని కేక్ కట్ చేసి ఎంతో ఘనంగా జరుపుకోవటం చాలా సంతోషంగా ఉంది. చంద్రబాబు నాయుడు గారు ఒక వ్యక్తి కాదు, ప్రపంచమంతా కూడా ఆధునీకరణ పద్ధతిలో ముందుకెళ్లే విధంగా మన రాష్ట్రాన్ని అందులో ముందు పెట్టాలని చెప్పేసి పనిచేసే ఒక మానవ యంత్రం చంద్రబాబు నాయుడు గారు. విజన్ ఉన్న నాయకుడు. అలాంటి విజన్ ఉన్న నాయకుడిని మళ్ళీ మనం రేపు మే 13న జూన్ 4వ తారీఖున ఈ 175 నియోజకవర్గాల్లో అన్నీ కూడా ఆయనకి గిఫ్ట్గా ఇవ్వబోతున్నాం. జనసేన పార్టీ కార్యాలయంలో టీడీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. గణేష్ యూత్ అధ్యక్షులు వీరవల్లి మురళి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో కూటమి ఉమ్మడి అభ్యర్థి జనసేన పిఎస్సి చైర్మన్ నాదెండ్ల మనోహర్ పాల్గొని కేక్ కటింగ్ నిర్వహించి చంద్రబాబు నాయుడుకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. టీడీపీ జనసేన నాయకులు కార్యకర్తల కేరింతల నడుమ భారీ కేక్ కట్ చేసి వేడుకలను ఘనంగా జరిపారు. ఈ 5 ఏళ్ల వైసీపీ పాలనలో అంధకారంలోకి నెట్టబడ్డ ఆంధ్రప్రదేశ్ కి చంద్రబాబు నాయుడు లాంటి అనుభవం కల వ్యక్తి ఎంతో అవసరమని, రానున్న రోజుల్లో ఉమ్మడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుని అంధకారంలోకి నెట్టబడ్డ ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దుతామని నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నారా చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు సందర్భంగా తెనాల్లో తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ నాయకులు అందరం కూడా
పుట్టినరోజు వేడుకల్లో సందర్భంగా కేక్ కట్ చేయడం జరిగింది. భగవంతుడు ఆయనకి నిండు 100 ఏళ్ళు ఈ రాష్ట్రాన్ని మరింత మార్గదర్శకంగా ఒక మంచి పరిపాలనతో ప్రతి ఒక్క సామాన్యుడికి కూడా మంచి కార్యక్రమాలు సంక్షేమం అందించే విధంగా రాబోయే రోజుల్లో మేము ఏర్పాటు చేయబోయే ప్రభుత్వానికి అన్ని విధాలుగా ఆయన అనుభవాన్ని ఉపయోగించి ఈ 5 సంవత్సరాలు ఏదైతే ఆంధ్రప్రదేశ్ని అంధకారంలో నెట్టారో అంధకారంలోంచి బయటికి తీసుకొచ్చే విధంగా తప్పకుండా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం మన రాష్ట్రానికి ఎంతో అవసరం. దానికి మేము అందరం కూడా ఎప్పుడూ అండగా నిలబడి పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయం కూటమిలో భాగంగా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని రాష్ట్ర ప్రజలకి మరొకసారి అంకితమై మరింత మంచి కార్యక్రమాలు చేసే విధంగా భగవంతుడు ఆయన ఆశీర్వదిస్తారని. నారా చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు ఉమ్మడి అభ్యర్థి అయినటువంటి నాదెళ్ల మనోహర్ గారి చేతుల మీదుగా కేక్ కట్ చేయడం చాలా సంతోషం. ఎందుకంటే ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి, ఈ రాష్ట్రం భారతదేశంలోనే ఒక మంచి రాష్ట్రంగా అభివృద్ధి చెందాలి, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క యువకుడికి కూడా ఉద్యోగ అవకాశాలు రావాలి, రైతులందరూ హ్యాపీగా ఉండాలి, పేద ప్రజలందరూ హ్యాపీగా ఉండాలి అని కోరుకునేటటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. అటువంటి వ్యక్తి పుట్టినరోజు ఇవాళ రాష్ట్రానికే కాదు దేశానికి ఒక పండగ రోజు. చంద్రబాబు నాయుడు గారిని కూటమి అభ్యర్థుల్ని గెలిపించే విధంగా ఆ దేవుడి ఆశీస్సులు ఉండాలి. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా ఆయుష్ ఆరోగ్యాలతో ఈ రాష్ట్రానికి మంచి సేవ చేసేటటువంటి శక్తివంతుడిగా ఉండాలని చెప్పేసి అందరూ మనస్ఫూర్తిగా కోరుకుంటూ స్థానిక శివాజీ చౌక్ వద్ద టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలను నిర్వహించారు. మాజీ కౌన్సిలర్ గుమ్మడి రమేష్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకలో కేక్ కట్ చేసి చంద్రబాబు నాయుడుకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో తుల్లిమిల్లి బాలకృష్ణ, ధూళిపాల కార్తీక్, షేకరిముల, పులివర్తి సుధీర్, హరికృష్ణ, శివ, గోపి, కందెట్టి సీతారామయ్య, వై శ్రీనివాసరావు, కొడారి సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. నారా చంద్రబాబు నాయుడు గారు మాజీ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు జన్మదినం 74 నుంచి 75 సంవత్సరంలో అడుగు పెడుతున్నందుకు జన్మదిన కార్యక్రమం జరుపుకోవడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు ఎంతో నీతివంతమైన పాలన అందించారు. అదే కాకుండా ఆయన విజన్ ఉన్న నాయకుడు. ఎప్పుడు కూడా ఆయన విజన్తో పనిచేసేవాడు. యువతను కానీ అందరికి కూడా మంచి అవకాశాలు కల్పించాడు ఆయన పార్టీ ఆయన అధికారంలో ఉన్నప్పుడు. తర్వాత వచ్చిన ప్రభుత్వాలు ఏమి చేయకపోయినప్పటికీ ఆయన సిబిఎన్ గారు అనేకమైనవి స్కిల్ డెవలప్మెంట్ కానీ ఏవైనా కానీ యువతకి ఉపయోగపడేవన్నీ బాగా చేసేవాడు. ఈరోజు పుట్టినరోజు జరుపుకున్న నారా చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. 75వ వడిలోకి అడుగు పెడుతున్న నిత్య యవ్వనుడు, 46 ఏళ్ల పాటు ప్రజాసేవలో తరించిన ధన్యుడు, తెలుగు జాతి ప్రగతిని చూపించిన ప్రకాశకుడు, తెలుగు జాతి యొక్క వెలుగును నలుదేశాలకు చాటిన ఘనుడు, ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణంలో ప్రగతి బాటను వేసిన యోధుడు, విచ్ఛిన్నమైన ఆంధ్రప్రదేశ్ యొక్క పునర్నిర్మాణానికి శంఖారావం పూరించిన ఘనుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. ఆయన యొక్క మరోసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇప్పుడు ఒక చిన్న విరామం.